ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 19వ అధ్యాయము. పిశాచత్వ విముక్తి. నారదుడు అంబరీషునకు వైశాఖ మాసం మహత్యమును ఇంకనూ ఈ విధంగా వివరించుచున్నాడు. శృతకీర్తి శృతదేవునికి నమస్కరించి ఇంకనూ వైశాఖ మహత్యమును దయ ఉంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించును. శృతదేవుడు ఇట్లనెను: రాజా, జన్మ జన్మల పుణ్యం ఉన్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమలను, వ్రతముల గొప్పతనమును తెలుసుకొనవలెనను బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభ లాభములను నీకు మున్ముందు కాలమున ఉండుట చేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకుగాక మరెవరికి చెప్పుదును? వినుము. వైశాఖమున సూర్యుడు మేషరాశియందు ఉండగా ప్రాతకాల స్నానమును ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములను చేసినవారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు. వైశాఖ పురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్ధగా వినక మరి ఒక దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని రౌరవమును నరకమును పొంది పిశాచమే ఉండును. అందులకు ఉదాహరణగా క్రింది కథను చెప్పుదురు. ఈ కథ పాపములను నశింపచేసి పవిత్రతను కలిగించి ధర్మ ఆసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా, వినుము. పూర్వం గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రం కలదు. అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనువారు అచట ఉండిరి. వారిద్దరును మహాజ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు, ఉపనిషత్తులను బాగుగా చదివినవారు, అందలి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట భృగు ప్రసవనమును తీర్థ సమీపమున ఉండిరి. వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందు ఆసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలు ఎవరైనా చెప్పినా శ్రద్ధగా వినును. వీరెవరునూ లేనిచో విష్ణు కథలను తలచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. శ్రీహరి కథలను చెప్పువారు ఉన్నచో రాత్రింబగళ్ళు తన పనులను మాని వానిని వినుచుండెను. అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్ళు శ్రీ మహావిష్ణు కథలను వివరించును. దూరమున ఉన్న తీర్థములలో స్నానం చేయుట కన్నా, దూరమున ఉన్న క్షేత్రములను దర్శించుట కన్నా, కర్మానుష్ఠానము కన్నా వానికి విష్ణు కథలయందు ప్రీతి ఎక్కువ. ఎవరైనా చెప్పుచున్నచో తాను వినును. వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడే వివరించును. చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానం చేసి శ్రీహరి కథలను తలచును. విష్ణు కథ శ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసుకొనిను. విష్ణు కథ సమాసక్తునకు సంసార బంధము ఉండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగును, విష్ణు భక్తి పెరుగును, విష్ణువుపై నాసక్తియగు సజ్జనుల అందు ఇష్టము పెరుగును. నిరంజనము నిర్గుణము అగు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా. దుష్టులు కర్మలెన్నింటిని చేసినను వ్యర్థములే. గ్రొడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి? కావున చిత్తశుద్ధిని సాధింపవలయను. చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును. అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణు కథా శ్రవణము, ధ్యానము, మననము ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేని చోట గంగా తీరమైనను విడువదగినది. తులసీవనము శ్రీహరి ఆలయము. విష్ణు కథ లేని చోట మరణించినవాడు తామసమను నరకమును పొందును. శ్రీహరి ఆలయము గాని, కృష్ణమృగము గాని, విష్ణు కథ కానీ, సజ్జనులు గాని లేని చోట మరణించిన వారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మింతురు. సత్యనిష్ఠుడి ఈ విధముగా ఆలోచించి విష్ణు కథా శ్రవణమ ప్రసంగము, మననము, స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచును. ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజా జపాది కర్మలనిన ఇష్టము. వానిని ఎప్పుడెప్పుడును మానక, అంటే పూజని జపాన్ని ఎప్పుడునూ మానక
పట్టుదలతో చేయుచుండెను. శ్రీహరి కథలను వినడు, చెప్పడు. ఎవరైనా చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాది కర్మకలాపము పొడుగునని దూరముగా పోవును. అతన్ని అనుసరించి అక్కడ ఉన్నవారందరూ కూడా స్నానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులను చేసుకొనుట అందు ఇష్టము కలవారై ఉందురు. ఇట్లెంతకాలం గడిచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథ శ్రవణము, చింతనము, స్మృతి మున్నగవానిని ఎరుగడు. ఇట్టి అహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథా శ్రవణము మున్నగునవి లేకపోవటచే పిశాచమై చిన్న కర్ణుడన పేరును ఉండెను. జమ్మి చెట్టునందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడు, ఎండిన పెదవులు, నోరు కలవాడే ఉండెను. ఇట్లు బాధపడుచు కొన్ని వేల సంవత్సరముల కాలములో ఉండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి దప్పిక కలిగి అవి తీరని ఉపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను, జలము ప్రళయాగ్ని వలను, ఫలపుష్పాదులు విషముగాను ఉండేటివి. ఈ విధముగా కర్మపరాయణుడనగు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధలు పడుతుండెను. నిర్జనమైన ఆ అడవియందు అతడు మిక్కిలి బాధపడుచుండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైటీనసపురమునకు పోవుచు ఆ ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధలను అనుభవించుచున్న చిన్న కర్ణుని చూసెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకుమని ధైర్యము చెప్పి వాని బాధకు కారణం అడిగెను. అతడును, నేను కర్మనిష్ఠుడు అనువాడను, దుర్వాస మహాముని శిష్యుడను, కర్మపరతంత్రుడనై శ్రీహరి కథా శ్రవణాదులను చేయనివాడును, మూఢుడనై కర్మలనే ఆచరించుట వలన ఇట్టివాడనైతిని. తన వృత్తాంతం అంతయును వానికి చెప్పెను. నా అదృష్టవశమున మీ దర్శనమైనది. నన్ను మీరే రక్షింపవలయునని పలు విధముల ప్రార్థించెను. వాని పాదములపై పడి దుఃఖించెను. సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను 2 గడియల కాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి సోదకముగా సమర్పించెను, ధారపోసెను. ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచ రూపం పోయి దివ్య దేహము కలిగెను. కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చి దివ్య విమానమును ఎక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడను వైశాఖ మాసం మహత్యం మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైటినపురమునకు పోయెను. శృతకీర్త మహారాజా, కావున శ్రీహరి కథల ప్రసంగము, శ్రవణము ప్రశస్తము అని ఎరుగుము. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహం కంటే, సర్వక్షేత్రముల కంటే ప్రశస్తము అని తెలుసుకొనుము. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహం కంటే పవిత్రమైనది. గంగా తీరవాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కానీ శ్రీహరి కథయను గంగా తీరవాసులకు ఇహము పరము నిశ్చితములు సుమా అని శృతకీర్తికి శృతదేవుడు భగవత్ స్వరూపమగు ఈ విధముగా వివరించెను. ఇదంతా కూడా నారదుడు అంబరీషునకు చెప్పెను. ఇది వైశాఖ పురాణం 19వ అధ్యాయం సంపూర్ణం. మరిన్ని భక్తి విశేషాల కోసం పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి కథలు, పాటలు, ఇలా ఇంకెన్నో విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు. ఓం నమో నారాయణాయ. స్వస్తి.